హాయ్ అమ్మా. హాయ్ తల్లి. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదమ్మా. ఈరోజు పొద్దుటి నుంచి ఎంత బాగాలేదు, చాలా నీరసంగా ఉంది. ఇప్పుడే లేచి స్నానం చేసేది, దేవుడి కృపను బట్టి కూర్చున్నాను ఇలా. అయితే నీకు హెల్త్ బాగాలేదు కదా. చాలా మంది అనుకోవచ్చు హెల్త్ బాగాలేని ఆవిడతో వీడియోస్ ఎందుకు చేస్తున్నాము అని. దానికి జవాబు నువ్వు చెప్తావా? నేను చెప్తానమ్మా. చెప్పమ్మా. నాకు ఫస్ట్ నుంచి కూడా బాగాలేదు, అది సరే. ఇప్పుడు ఇలాగా బెడ్ మీదే ఉండి 6 నెలలు పూర్తి 7వ నెల జరుగుతుంది. ఆక్సిజన్ మీదే ఉంటున్నాను. అది ఇంకా పూర్తిగా బెడ్కి అయ్యాను. నాకు చాలా బెంగగా, బాధగా, చాలా ఇష్టంగా ఉంటున్నాను. ఎటు వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఏంటని నాలో నేనే చాలా బాధపడుతున్నాను. నేను బాధపడుతున్నానని మా పాప అది చూడలేక కొంచెం నాకు రిలీఫ్ ఇవ్వడం గురించి ఇలా చేస్తుంది వీడియోలు. అంతేగాని మాకు అంతకంటే ఏమీ కాదు. ఏదో నన్ను సంతోష పెట్టాలని తన ప్రయత్నంగా ఇలా చేస్తుందండి. ఓకే, నీకు ఇలా వీడియోస్ చేయడం వల్ల ఏమైనా ఆనందం వస్తుందా? కొంచెం ఆనందమే పొందుతున్నాను. అవి తీసినప్పుడు మరలా అవి చూసుకున్నప్పుడు కొంచెం నాకు సంతోషంగా ఉంటుంది. కొంచెం బాధలు కొంచెంసేపు మర్చిపోతున్నాను. అలా ఉంటుందమ్మా. వచ్చిన కామెంట్లన్నీ చదివి చెప్తున్నావు కదమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను అంత క్రితమైతే కాసేపు పడుకున్నా మరలా లేచి ఇంట్లో కొంచెం తిరిగేదాన్ని. మరలా వంటింట్లోకి వెళ్ళి కొద్దిగా నాకు ఓపుకున్నంత మటుకి కొంచెం పని చేసుకునేదాన్ని, వంట చేసేదాన్ని. అప్పుడు నాకు కొంచెం అంత బెంగ ఉండేది కాదు. ఇప్పుడు మొత్తమే నేను పూర్తిగా బెడ్గా వెళ్ళిపోయిన తర్వాత అసలు నాకు ఒకలాంటి భయము, బాధ, దిగులు, చాలా విచారంగా ఉంటున్నానమ్మా. అసలు బాగుంటలేదు. ఒంట్లో కూడా శక్తి ఉండలేదు. కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన కాడి నుంచి గెలిచి 4 అడుగులు నడాలనుకుంటున్నాను కానీ ఏమీ నడవలేకపోతున్నాను. చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా నాకు. ఆయాసం ఇలాగా ఆక్సిజన్ పెట్టుకుని 2 అడుగులు వేసినా కూడా ఆయాసంగా ఉంటుంది. అందుకని ఇంకా బెడ్ మీదే ఉంటున్నాను. డాక్టర్ గారు కూడా మాకు చెప్పారు, నేను హాస్పిటల్లో చూపించినప్పుడు, ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా చెప్పారు, ఏమైనా చిన్న యాక్టివిటీస్ చేయించండి, మైండ్ డైవర్ట్ చేయించండి అని. ఏమైనా బయటకు తీసుకెళ్ళడానికి కూడా నీకు పాసిబిలిటీ లేదు కదా. అసలు బయటకు తీసుకెళ్ళాలంటే నేను బయటకి ఎక్కడికి వెళ్ళి కూర్చోలేకపోతున్నాను. బండి మీద కానీ ఎక్కడ కూర్చోలేకపోతున్నాను. ఆశీర్మలో ఆయాసం ఎక్కువ అయిపోతుంది నాకు. ఈ వీడియోస్ 4 రోజుల నుంచి పెడుతుందమ్మా. ఇది 5వ రోజు. అయితే నేను మరలా ఈ వీడియోస్ చూసుకుంటున్నాను. చూసుకుని చాలా సంతోషపడుతున్నాను. నేను ఒంటరిగా బెడ్ మీద ఉన్నప్పుడు కూడా మరలా చూసుకుంటున్నాను. చెప్పు. మరి నా వీడియోస్ మీరందరూ కూడా చూడాలని, నన్ను ఇంకా ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నానమ్మా. అమ్మా, నీకు వీడియోస్ చూసినప్పుడు ధైర్యంగా అనిపిస్తుందా? నాకు కొంచెం సంతోషంగా ఉంటుందమ్మా. మనసులో ఒకలాంటి బెంగ ఉండట్లేదా? అది కాసేపు నేను అవన్నీ మర్చిపోతున్నాను చూసినప్పుడు. కొంచెం సంతోషంగా ఉంటుంది. ఈ రోజైతే నాకు చాలా పొద్దుటి నుంచి బాగాలేదు, చాలా నీరసంగా ఉన్నాను. మళ్ళా తీద్దాము అమ్మా అనేటప్పటికి లేని ఒప్పు తెచ్చుకుని కూర్చున్నానమ్మా. వీడియోస్ టైంలో మాత్రం రోజంతా ఎలా ఉన్నా వీడియోస్ టైంలో కొంచెం యాక్టివ్గా ఉంటున్నా. అవును. అది మరలా తీసి ఎలా పెట్టినప్పుడు దాన్ని నేను చూసుకున్నప్పుడు నాకు అదో రకమైన సంతోషం కలుగుతుంది. మరి ముఖ్యంగాని దాన్ని మీరు అందరూ కూడా చూడాలని నేను ఆశిస్తున్నాను. అందరూ చాలా మంది చూస్తున్నారు, నువ్వు త్వరగా రికవరీ అవ్వాలని, గెట్ వెల్ సూన్ అని కమెంట్ చేస్తున్నారమ్మా. హెల్త్ గురించి కూడా మీరు అందరూ ప్రార్థించండి. నా హెల్త్ తొందరగా బాగుపడాలని, మీ అందరిలాగా కూడా నేను ఉండాలని, నా పనులు నేను మరలా చేసుకోవాలి. చర్చికి మరలా నేను వెళ్ళాలి. ఆదివారం కూడా నేను చర్చికి వెళ్ళలేకపోతున్నాను. నాకు చాలా దిగులుగా ఉంటుంది. నా గురించి మీరు అందరూ బ్లెస్ చేయండి. సరే అమ్మా, ఈరోజు ఇంక బాయ్ చెప్పేద్దామా? బాయ్. బాయ్ ఫ్రెండ్స్.